సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లిలో టెక్స్టైల్ పార్క్ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ ఆందోళనకు దిగింది. సిఐటియు ఆధ్వర్యంలో టెక్స్టైల్ పార్క్ ఎదుట ధర్నా నిర్వహించారు. టెక్స్టైల్ పార్క్ కార్మికుల 10% యూరన్ సబ్సిడీ, డ్రిఫ్ట్ ఉపాధి, కూలీ పెంపు తదితర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అడ్మినిస్ట్రేషన్ అధికారికి వినతి పత్రం అందజేశారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వము, అధికారులు, యజమానుల వైఖరి వలన ఇందులో పనిచేస్తున్నటువంటి కార్మికులు అనేక సమస్యలతో సతమతమవుతున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు టెక్స్టైల్ పార్క్ కార్మికులకు సంబంధించినటువంటి సమస్యలను ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం, అధికారులు, యజమానుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవడంలో భాగంగా సిఐటియు టెక్స్టైల్ పార్క్ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఒకరోజు పూర్తిగా టెక్స్టైల్ పార్క్లోని పరిశ్రమలన్నీ బంద్ చేసి కార్మికులను రోడ్డెక్కి పార్క్ ముందు ధర్నా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ప్రధానంగా 4 డిమాండ్లతో ఈరోజు బంద్ ధర్నా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. మరి 2023 బతుకమ్మ చీరలకు సంబంధించిన బ్లౌజ్ పీస్ వస్త్రానికి సంబంధించి కార్మికులకు మీటర్కు ₹42 యారన్ సబ్సిడీ డబ్బులు అందిస్తామని చెప్పి అధికారులు హామీ ఇచ్చి దాన్ని తగ్గించి కేవలం మీటర్కు 75 పైసలు ఇవ్వడాన్ని మేము ఖండిస్తూ వెంటనే మీటర్కు ₹42 ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా థ్రిఫ్ట్ పథకానికి సంబంధించినటువంటి డబ్బులు, ప్రభుత్వం నుంచి రావాల్సిన డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి కార్మికులకు వెంటనే ఖాతాల్లో జమ చేయాలని, అదేవిధంగా ప్రభుత్వం ఇక్కడ కార్మికులకు ఉపాధితో పాటు మెరుగైన వేతనాలు వచ్చే విధంగా ప్రభుత్వ ఆర్డర్లు ఇక్కడ ఉత్పత్తి చేస్తూ ఉంటే మరి కార్మికులకు సంబంధించి వేతనాలు పెంచకుండా ఇక్కడ ఉన్నటువంటి యజమానులు నిర్లక్ష్యంగా భారత జాతీయ జెండాను ఆమోదించి నేటికి